హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాము. ఈరోజు లంచ్ చూద్దామండి. ముందుగా రైస్ అండి, దాంట్లో పప్పుచారు చేశానండి, చాలా బాగా వచ్చిందండి. ఇంకా చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేశానండి, ఇంకా ఫిష్ ఫ్రై, పెరుగు. చిన్న మాట, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. చూడండి, దేవుడు ప్రతి మనిషికి ఒకే వరాన్ని ఇచ్చాడు. అదేనండి కాలము, టైము. చూడండి, ధనం కానీ, జ్ఞానము కానీ, పదవి కానీ, ఆరోగ్యం కానీ, ఇవన్నీ కొంతమందికి మాత్రమే ఉంటాయి, అందరికీ ఉండవు. కానీ రోజు 24 గంటలు మాత్రం అందరికీ దేవుడు సమానంగానే ఇచ్చాడు. ఈ కాలాన్ని ఎలా ఉపయోగిస్తామో దాని ప్రకారమే మన జీవిత ఫలితాలు నిర్ణయించబడతాయి. దినములు చెడ్డవి, పాపము, పరీక్షలు, వ్యర్థమైన మాటలు, సోషల్ మీడియా, డిస్ట్రాక్షన్స్, పనులను రేపటికి వాయిదా వేయడం, ఇలాంటి ఎన్నో విషయాలు మన కాలాన్ని దోచుకుంటాయి. సమయాన్ని దేవుని చిత్తానికి ఉపయోగించాలి. చూడండి, ఎవరెవరు ఎలా ఏ సమయాన్ని ఉపయోగించుకుంటున్నారో ఎవరికి వారే ప్రక్షాళనం చేసుకోవాలి. వాక్య ధ్యానానికి, ప్రేయర్కి ఎన్ని మినిట్స్ ఉపయోగిస్తున్నాం? వ్యర్థమైన మాటలు, కోపము, దెబ్బలాట్లకు ఎన్ని మినిట్స్? ఫోను, రీల్స్, సోషల్ మీడియాకు ఎన్ని మినిట్స్? ఫ్యామిలీకి, పిల్లలకు ఎంత సమయము? ఈ సమాధానాలు మన జీవిత స్థితిని చూపిస్తాయి. తెలివి కలవారు సమయాన్ని నియంత్రించుకుంటారు, అవివేకి సమయాన్ని వృధా చేసుకుంటారు.